నమస్కారం అండి అందరికీ. ప్రేక్షక మహాదేవులకు ప్రణామములు. ఈరోజు నేను చెప్పబోతున్న వీడియో ఏంటంటే చిన్న షార్ట్ మెసేజ్ అంతే. నేను ఎగ్జాంపుల్ యూట్యూబ్ గురించి. యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎవరికి అంటే వ్యూస్ రావు. తర్వాత ఇంకోటి ఏంటంటే లైవ్స్ కూడా జనాలు రావడం లేదేంటి అని మీరు ఏం చేస్తారు, మనం చేసే తప్పు ఏంటంటే వాళ్ళ లైవ్కి వెళ్ళి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుందాము, అలా వద్దండి. ఎందుకంటే నీ కంటెంట్ నచ్చితే వస్తారు, తప్పకుండా వస్తారు. నీ కంటెంట్ బాగుంటే నీ లైవ్కి తప్పకుండా వస్తారు జనాలు. ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేయడం లేదంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం చేస్తారు. తర్వాత ఏంటంటే ఛానల్ మోనో దగ్గర ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారు నేను చెప్తాను. చిన్న షార్ట్ స్టోరీ ఏంటంటే, ఒక గెద్ద ఉంటుంది. ఆ గెద్ద ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆకాశంలో ఎంత దూరంలో ఉన్నా, ఆకాశంలో ఎంత హైట్ ఉన్నా చెరువులో వాటర్ మీద దాని ఫోకస్ ఉంటుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేపను కానీ ఏదన్నా కీటకాన్ని కానీ పట్టుకుని తినేస్తుంది వెళ్ళిపోయి. అలాంటి గెద్దకు ఒకరోజు ఏమైందంటే హెల్త్ బాగాలేదనమాట. హెల్త్ బాగోక అది క్వారంటైన్ అయిపోయింది. క్వారంటైన్కి వెళ్ళి దానికి ఫుడ్ లేదు, నీరసంగా ఉంది. తర్వాత ఏంటంటే చేపను బట్టి చీల్చడానికి ముక్కు కూడా సరిగా లేదు. తన ముక్కుని తను ఏం చేసింది తెలుసా, గద్ద షార్ప్ చేసుకుంది. షార్ప్ చేసుకున్నప్పుడు ఏంటంటే వెంటనే చీల్చడానికి షార్ప్ చేసుకుంది. తర్వాత ఏంటంటే తన కాళ్ళ గొన్ను కూడా షార్ప్ చేసుకుంది. అంటే కాళ్ళ గొడత ఇలా చపక్కన పట్టుకోవడానికి షార్ప్ చేసుకుంది కదా. షార్ప్ చేసుకున్న తర్వాత తన రెక్కల మీద ఉన్న ఈకలు కూడా ఊడిపోతున్నాయి. ఈకలు కూడా కొత్తవి వచ్చినాయి. అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత దానికి అంటే రెక్కల మీద ఈకలు వచ్చాయి. తర్వాత తన ముక్కుని షార్ప్ చేసుకుంది, తన కాళ్ళని షార్ప్ చేసుకుంది. సో కొంత ఆరోగ్యం పొందిన తర్వాత బంచాత్ అది ఎగురుతూ ఉంటుంది. కానీ ఆ గద్ద ఎప్పుడు ఒకటి హెల్ప్ తీసుకోదు. నాకు హెల్ప్ చేయండి, మీరు నా దగ్గరికి రండి అని చెప్పేసి. అదే నేను ఇంకోటి అదే గద్ద వేరే పక్షుల్ని నాకు ఆహారం కావాలి, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అడిగింది అనుకోండి, మిగతా పక్షులు చేస్తాయి. కానీ ఆ పక్షులు చేసినప్పుడు ఏం చెప్తాయి తెలుసా, నేను పలానా రోజు ఆ పెద్ద గద్దకి హెల్త్ బాగోకపోతే నేను అన్నం తీసుకెళ్ళిచ్చాను, ఈరోజు ఎగురుతున్నాడంటే కారణం నేనేనే, ఈరోజు ఆ గద్ద ఎగురుతాడంటే కారణం నేనే అని చెప్పుకుంటే ఆ పక్షులు. సో అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి ఇష్యూలు రాకుండా ఉండాలంటే జనాల గురించి మీరు పట్టించుకోవద్దండి. మీ వీడియోస్ మీరు చేసుకోండి ప్రశాంతంగా, ఓకేనా. ఎవడు ఎట్లా పోతే నీకెందుకు, వాడెవడో తిడతాడు. అంటే నేను చెప్తాను, వాడెవడో ఏంటంటే నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తావు, వాడు నచ్చదు, వాడిని తిడతాడు, అమ్మనా బుద్ధులు తిడతాడు, నెగిటివ్స్ వస్తాయి. కానీ గద్దలా ఉండాలని నేను చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే గద్దలా ఉండాలి, తప్పులేదు. నువ్వు ఒకరికి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే అది నీ ఇష్టం. కానీ మిగతా వాళ్ళు కూడా నీకోసము స్టాండ్ తీసుకుంటారంటే నువ్వు హెల్ప్ చేయి, తప్పులేదు. అంటే మన భారతదేశంలో ఏంటంటే ఒక సామెత ఉంది, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టబెట్టే, అది ఉంటుంది కదా. గురజాల అప్పారావు గారు రాశారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టబెట్టే, దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని ఉంది కదా. ఆ పద్యం ఉంది కదా, నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యం అది. ఆ పద్యాన్ని బట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు కరెక్టే, నేను కాదట్లా. కానీ ఆ మనిషి కోసము నువ్వు హెల్ప్ తీసుకున్నావు అనుకో, తన యాంగిల్ ఎలా ఉంటుందో తెలీదు, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. జనాలు సిచ్యువేషన్ బట్టి మారిపోతారు. అలాంటి వాళ్ళ కోసము నువ్వు ఓవర్గా ఆలోచించి ఏంటంటే, నేను తన లైవ్కి వెళ్ళాను, వాడు నా లైవ్ రావడం, నా ఛానల్లో వీడియో చూడలేదు, అంటే వాడి ప్లేలిస్ట్ నేను ప్లే చేశాను, అలా ఎప్పుడు పెట్టుకోకండి. ఏమైంది, మహా అయితే 2 ఏళ్ళు పట్టింది, 3 ఏళ్ళు పట్టింది. నీకు తెలియదా ఎన్నాళ్ళకైనా యూట్యూబ్ గైడ్లైన్స్ నువ్వు ఫాలో అవుతే ఈ వీడియో అనేది ఏదో ఒక రోజు వైరల్ కాదా? యూట్యూబ్ పక్కన పెట్టు, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఈజీగా మోనో చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రాము తర్వాత ఫేస్బుక్లో
ఈజీగా ఛానల్ మోనిటైజ్ అవుతాయి. ఏదైనా గైడ్లైన్స్ ఉంటుంది, ప్రతిదానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఎవడి కోసం కూడా నువ్వు స్టాండ్ తీసుకోకు. అసలు ఎందుకు తీసుకోవాలి? నువ్వు ఎవడి కోసము ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోవాలి? అవసరం లేదండి. ఒకరి కోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు నీ కోసం స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు వాడి సిచ్యువేషన్స్ ఎలా ఉంటే మనకు తెలియదు, నీకు కూడా తెలియదు. అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవలు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే డిసప్పాయింట్ అవుతారు. సో ఏంటంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేయొద్దండి. బీ పాజిటివ్ అండి. ఎందుకంటే నువ్వు చెప్తావు, ఇప్పుడు నేను మంచి చెప్తాను ఒకరి గురించి, జాగ్రత్తగా ఉండండి, అది తీసుకోపని అది వాళ్ళ ఇష్టం. నువ్వు చెప్పావు, చెప్పు, ఓకేనా. కానీ నీ మాటకు విలువ లేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకు, ఓకేనా. గద్దలా ఉండి ఎగురుకుండా పో. ఏదో రోజు నీ ఛానల్ కూడా పైకి ఎగిరిద్ది, నీ ఛానల్ కూడా గుర్తింపు ఉండిద్ది. అంతేకాని వాళ్ళను ఇలా చేశారు అలా చేశారని ఎవరికి చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకుంటే జనాలు జాలి చూపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు, కానీ జాలి ఉండదు జనాలకి. అర్థమైందా? ఇది కలియుగం. జనాలు ఏంటంటే యూస్ చేసుకుంటారు. అర్థమైందా? జనాలు యూస్ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మీరు కన్ఫామ్గా ఫాలో అవ్వండి, ఓకేనా. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. బట్ చాలామంది షార్ట్ వీడియోస్ ఉంటాయి, నోట్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ వీడియోస్లో మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు. అంటే మ్యూజిక్ అంటే వైటీ వాడు ఈశ్వర్ బ్రో యూట్యూబ్ వాడు ఇచ్చిన మ్యూజిక్ కదా నేను వాడుతున్నాను అని అంటే అది తర్వాత ఆఫర్ రేట్ రావచ్చు, స్ట్రైక్ పడవచ్చు, చెప్పలేం. సో మీ ఒరిజినల్ వాడుకోండి, మీ ఒరిజినల్ వాయిస్తో, మీ ఒరిజినల్ టాలెంట్తో మీరు చేసుకోండి. మ్యూజిక్ అంటే చాలామంది అంటారు మ్యూజిక్ వాడితే మాకు వ్యూస్ పెరుగుతాయిగా అంటారు. వస్తాయి, వ్యూస్ వస్తాయి, బట్ మీకు వ్యూస్ వస్తాయి, కానీ ఆ వ్యూస్కి వచ్చిన డబ్బులు సాంగ్ ఓనర్కి వెళ్ళిపోతాయి, మీకు రావు. అర్థమవుతుందా? నేనైతే గమనించానండి. నేను మొన్న ఒక టెక్ ఛానల్ అన్న చూపించాడు అనమాట. మాధురి టెక్ సిస్టర్ కూడా ఇదే చెప్తున్నారు, మీ ఛానల్ని మీరు గ్రోత్ చేసుకోవాలంటే మ్యూజిక్ వాడద్దు, వైటీ వాడు ఇచ్చిన మ్యూజిక్ వాడుకోండి అని. సో అలాంటి వాళ్ళ ఛానల్స్ ఫాలో అవ్వండి. నాది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అది మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే వీడియో పెట్టినప్పుడు వీడియోకి కేటగిరీ ఉంటుంది, కేటగిరీ కూడా పెట్టండి. షార్ట్ వీడియోలు కానీ లేదంటే లాంగ్ వీడియోస్ కానీ కేటగిరీస్ ఉంటాయి. చాలామంది షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం, మనం అప్లోడ్ చేసేటప్పుడు పైన క్యాప్షన్ ఉంటుంది, షార్ట్ క్యాప్షన్ ఉంటుంది. షార్ట్ క్యాప్షన్ దగ్గర మనం ఏం పెడతాం, షార్ట్ క్యాప్షన్ దగ్గర లైక్ హ్యాష్ ట్యాగ్స్ పెడతాం, హ్యాష్ ట్యాగ్ తెలుగు రీల్స్ లైక్ దట్ అలానే పెడతాం. అలా పెట్టకండి. మీరు వీడియోకి క్యాప్షన్ ఇచ్చారనుకోండి, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా మీరు ఈ వీడియోకి క్యాప్షన్ ఇస్తే ఆ క్యాప్షన్ ప్రకారం యూట్యూబ్ అల్గారిథము వేరే వాళ్ళకి స్క్రోల్ చేసింది అనమాట. మనం లాగినప్పుడు కనిపించింది అనమాట. ట్యాగ్స్ అనేవి కింద ఉంటాయి, అంటే వీడియో కింద ఎడిట్ కొట్టండి, ఎడిట్ కొట్టంగానే యాడ్ ట్యాగ్స్ అంటుంది, యాడ్ ట్యాగ్స్ అక్కడ కొట్టండి, యాడ్ ట్యాగ్స్ అనే దగ్గర ట్యాగ్స్ ఇవ్వండి. అందుకని వీడియో డిస్క్రిప్షన్లో అలా ట్యాగ్స్ ఇచ్చారనుకోండి, దానికి ఏంటంటే వ్యూస్ వచ్చిన తర్వాత వ్యర్థమే, అంటే మీ ఛానల్ అనేది గ్రోతింగ్ కాదు. అర్థమైందా? ఇప్పుడు మీరు అనొచ్చు, ఈశ్వర్ తమ్ముడు ఏంటి మరి నాకు ఎన్ని చెప్తున్నావు, నీకు 20-30 వ్యూస్ వస్తాయి. నాకు 20-30 వ్యూస్ వచ్చినా నాకు హ్యాపీ, ఎందుకంటే నేను వేరే వాళ్ళ కంటెంట్ వాడలేదు, వేరే వాడిది యూస్ చేసుకోలేదు. సో అందుకనే యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు అంటే వ్లాగర్స్ ఉంటారు, తర్వాత ట్రావెలింగ్ చేసేవాళ్ళు, ఏదైనా యూట్యూబ్ అనేది మీ యూట్యూబ్, అంటే మీ గురించి మీరు చెప్పుకోండి. యూట్యూబ్ అంటే అర్థం మీ గురించి మీరు చెప్పుకోండి, అంతేగాని ఇప్పుడు వీడియో వైరల్ అవ్వాలంటే నేను కొంతమంది గురించి చెప్పాలనుకుంటే 2-3 సిరీస్లు తీయచ్చు, కానీ నాకు అనవసరం అవన్నీ. నా పని నేను చేసుకుంటా, నా వీడియోలు నేను చేసుకుంటా, వచ్చిన వాళ్ళు వస్తారు, రానోళ్ళు రారు అన్న యాంగిల్లో మీరు వీడియోలు చేసుకుంటే తప్పకుండా ఏదో ఒక రోజు, 1 సంవత్సరం 2 ఏళ్ళ కష్టపడి యూట్యూబ్ కూడా అన్నీ గమనిస్తాడు, సక్సెస్ వచ్చింది. సక్సెస్ అనేది ఎక్కడికి పోదు. పోనీ నీ వీడియోస్ చూసినాడన్నా ఇప్పుడు ప్రమోషన్స్ వస్తాయిగా, నీ ఛానల్ మోనో కాలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్,
2 సంవత్సరాలు అయింది. నువ్వు డైలీ వీడియో పెట్టు, ప్రమోషన్స్ అనేవి వస్తాయి కదా, నీ సబ్స్క్రైబర్స్ని చూసానా ప్రమోషన్స్ నీకు కాల్ చేస్తారుగా. ఓకేనా, ఎప్పుడు డిసప్పాయింట్ కాకండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరి కోసం ఎవరు రారండి. ఓకేనా, ఎవరి స్వార్థం వాడిది. సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న కోరుతున్నాం. అండ్ డూ ఫాలో ఈశ్వర్ మోప్తేవి ఇన్స్టాగ్రామ్. Thank you very much for valuable supporting. Thank you.